ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిన్నశేష వాహన సేవలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాస సోయగం. తిరుపతి కోదండరామాలయంలో సీతారాములకు స్నపన తిరుమంజనం. యాదాద్రి క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయుడికి అభిషేకోత్సవం. ఆకుపూజల్లో అంజనీ సుతిని సేవించిన భక్తులు. వైభవంగా శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. టీటీడీ విద్యా సంస్థల్లో మరింత నాణ్యమైన విద్యకు ప్రణాళికలు. ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులతో టీటీడీ జేఈఓ శరత్ సమావేశం. చిన్నశేష వాహన సేవలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాస దర్శనం భక్తులను తన్మయులను చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం సీతారామచంద్రమూర్తి చిన్నశేష వాహనంపై ఊరేగారు. అనంతరం సీతారాములకు స్నపన తిరుమంజనం పరిమళ భరితంగా నిర్వహించారు. యుగ యుగాల చరిత్రకు, అద్భుత పురాణ ప్రాభవానికి తార్కాణంగా పరిడవెళుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో కాంతులెన్నుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ నుండి మార్చి 25వ తేదీ వరకు కోదండరాముని బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు చిన్నశేష వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ మాడవీధుల్లో రామయ్య తండ్రి చిన్నశేష వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. కోలాట ప్రదర్శనలు, భజనలు, వివిధ సాంస్కృతిక కళారూపాల నడుమ సాగిన చిన్నశేష వాహన సేవలో పరంధాముని సేవించి తరించారు. హరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే. హరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే. సరవి కొండల చేత సముద్రము బంధించే. సరవి కొండల చేత సముద్రము బంధించే. 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము. సరవి కొండల చేత సముద్రము బంధించే. 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము. ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపిన తర్వాత పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు.
రామచంద్రాయ జనకరాజాయ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజాయ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 7 మంది దాతలు బుధవారం 70,812 రూపాయలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలో ఈవో ముద్దాడ రవిచంద్రకు దాతలు విరాళాలకు సంబంధించిన డీడీని అందజేశారు. వీరిలో చిత్తూరుకు చెందిన బాలాజీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ అధినేత రమేష్ బాబు, హిరణ్మయి దంపతులు 10,116 రూపాయలు, నెల్లూరు జిల్లాకు చెందిన శంకర్ ఎంటర్ప్రైజెస్ అధినేత మెట్టు జయశంకర్ 10,116 రూపాయలు, చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం కొట్టార్లపల్లికి చెందిన ఎం మంజునాథ్ 10,116 రూపాయలు, చిత్తూరులోని వినాయక పౌల్ట్రీ ఫామ్ అధినేత రాధా శ్రీనివాసులు దంపతులు 10,116 రూపాయలు, చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం మెదవాడకు చెందిన శ్రీవారి పౌల్ట్రీ ఫామ్ అధినేత ఈ హేమాద్రి 10,116 రూపాయలు, పలమనేరుకు చెందిన ఎస్ఆర్ఏ ఎంటర్ప్రైజెస్ అధినేత కాకర్ల పురుషోత్తం నాయుడు యువరాణి దంపతులు 10,116 రూపాయలు, చిత్తూరు జిల్లా ముత్తరపల్లికి చెందిన రవికుమార్ పౌల్ట్రీ ఫామ్ అధినేత కె రవికుమార్ విజయ్ దంపతులు 10,116 రూపాయలను అన్నప్రసాదం ట్రస్టుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అభినందించారు. దాత రమేష్ బాబు టీటీడీ ఈవోను ఘనంగా సత్కరించారు. యాదాద్రి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయుడు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. క్షేత్ర పాలకుడుగా యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన రామబంటు శ్రీ ఆంజనేయుడికి అర్చకులు క్షీరాభిషేకం నిర్వహించారు. తర్వాత పవనసుతుడికి పరిమళ పుష్పాలతో అలంకరణలు చేసి ఆకుపూజలు నిర్వహించి నైవేద్యం, మంత్రపుష్పం, మంగళ నీరాజనం సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశేష మంగళ ద్రవ్యాలతో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారికి నిమ్మకాయల హారాలు, పుష్పమాలలతో స్వామివారికి అలంకరణ చేసి పవిత్ర జలాలతో అభిషేకం చేసి నైవేద్యం, హారతులు అందజేశారు. భక్తులు కాలభైరవ స్వామిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి పరవశులయ్యారు. కడప మోచంపేటలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. గణపతి పూజ, పంచకలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, పంచదార, విభూది, పసుపు, చందనం, భస్మం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. రుద్రాక్షమాలలతో ప్రసన్న విశ్వేశ్వరునికి అలంకరణ చేసి బిల్వార్చన, పుష్పార్చన జరిపి నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. शिव शिव महादेव शंभो महादेव नीलकंठा नीकु नीराजनम् शिव शिव महादेव शंभो महादेव नीलकंठा नीकु नीराजनम् नीराजनम्
అదేవిధంగా కడప నగరం ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పల్లకి ఉత్సవం జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు కాశీ విశ్వేశ్వరునికి ఆరాధనలు నిర్వహించిన తర్వాత పసడి ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించి పల్లకి ఉత్సవం నిర్వహించారు. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకార దివిటి. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకార దివిటి. శివదృష్టిని పొందిన ఈ సృష్టి నవ్య పుష్టి. టీటీడీ విద్యా సంస్థలలో వచ్చే ఏడాది నుండి మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని టీటీడీ విద్యా వైద్య విభాగం జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఆయన డీఈఓ వెంకట సునీల్, టీటీడీ కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వద్దకు చేరుకున్న జేఈఓ శరత్కు టీటీడీ డీఈఓ వెంకట సునీల్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వేణుగోపాలరెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం అన్నమయ్య కీర్తనలు, ఆధ్యాత్మిక అంశంపై ఇటీవల జరిగిన జాతీయ సదస్సుకు సంబంధించిన సావనీర్ పుస్తకాన్ని పలువురు అధ్యాపకులు జేఈఓకు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధనలు చేసి వారి ఉన్నతికి కృషి చేయాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా హెడ్ మాస్టర్సు, ప్రిన్సిపల్స్ తోటి ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలతోటి, వారి సూచనతోటి మా టీటీడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి బోర్డు వారు ఆదరణతోటి, ఈఓ గారి సహకారంతో 119 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ అయినాయి. దాని అనుగుణంగా క్వాలిటీ, నాణ్యమైన విద్య అందించాలి. అదేవిధంగా పిల్లలకి ఎప్పటికప్పుడు స్టడీ చేయించుకుంటూ, అదేవిధంగా 100కి 100% ఫలితాలు వచ్చే విధంగా మన అందరం ప్రయత్నం చేయాలి. గ్రూప్గా టీమ్ స్పిరిట్ తోటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఫర్ ది లాస్ట్ 1 మంత్ నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్ ఖచ్చితంగా నాణ్యమైన విద్య ఇస్తాం. దానికి సంబంధించిన సూచనలు కూడా, ఏ విధంగా అధ్యాపకులు పాఠాలు చెప్పాలి, ఏ విధంగా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా, విద్యార్థులు అర్థమయ్యే విధంగా పాఠాలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా అధ్యాపకులు అదేవిధంగా విద్యార్థులు సమాయత్తం కావాలి నాణ్యమైన విద్య కోసం, అదేవిధంగా 100కి 100% ఫలితాల కోసం అనేది చెప్పుకుంటూనే తల్లిదండ్రుల బాధ్యతను కూడా దీంట్లో మనం చేర్పించడం జరిగింది. ప్రతి కాలేజీలో దీన్ని పర్యవేక్షణ చేసుకుంటూ, అదేవిధంగా టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ పర్యవేక్షణ చేస్తాం. ప్రతి స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా పర్యవేక్షణ చేసుకుంటూ, పేరెంట్స్ని కూడా మేల్కొల్పు చేస్తూ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి చేసుకుంటూ, మరి ప్రతి కాలేజ్లో ఏదైతే మనకు శాంక్షన్ అయినాయో బోర్డు వారి సహకారంతో 119 కోట్ల రూపాయలు వచ్చినాయో దానికి సంబంధించిన డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, వాళ్ళ రక్షణ కానీ, మిగతాయి మంచిగా వాటిని ఏ విధంగా ఉపయోగం చేసుకోవాలి రాబో రోజుల్లో అనేది కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ఇదే కాకుండా ఎక్స్పర్ట్ సూచనలు కూడా తీసుకుంటూ, మరి రేపు కెరియర్ గైడెన్స్లో కూడా వాళ్ళ పిల్లలు 10th క్లాస్ నుంచి వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఏ స్ట్రీమ్స్ ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అవకాశాలు ఏమున్నాయి, డిగ్రీ కాలేజీకి స్టూడెంట్స్కి అవకాశాలు ఏమున్నాయి, పీజీ, ఆ విధంగా ప్రతి కాలేజ్ వాళ్ళు కూడా ఒక కెరీర్ గైడెన్స్ బ్రోచర్ తోటి ఎప్పటికప్పుడు పిల్లలకి చెప్తూ వాళ్ళ యొక్క అవగాహన శక్తిని పెంచాలి. వారి యొక్క లక్ష్యాన్ని అనుగుణంగా అవకాశాలని మనం వాళ్ళకి చెప్పాలి. ఇదే కాకుండా ప్లేస్మెంట్ రిలేటెడ్ కోర్సెస్, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇంకా ప్లేస్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే డిమాండ్ ఉన్నాయో
పిల్లలు ఏ డిమాండ్ చేస్తున్నారో, ఎక్కడైతే అవుట్ సైడ్ పోతున్నారో వాళ్ళు మనం ఆ కోర్సెస్ని మనం చేసుకోగలమా లేదా అది కూడా అధ్యయనం చేసి సరి అయిన ప్రతిభను పంపమని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అందరం టీటీడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ టీచర్స్, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మరి సీఎం గారి ఆదేశానుసారం క్వాలిటీ విద్య 100% రిజల్ట్స్ అందే విధంగా స్వామివారి కృపతోటి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం ఖచ్చితంగా 100% మరి దీన్ని సాధిస్తామని అనుకుంటూ మరి మాకు నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. ఓం నమో వెంకటేశాయ. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారి 523వ వర్ధంతి మహోత్సవాలు తిరుమల, తిరుపతి, తాళ్లపాకలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం ఉదయం చిత్తూరు ఎస్ఎన్పిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల తెలుగు శాఖాధ్యక్షురాలు డాక్టర్ జి ఉషారాణి అధ్యక్షతన సాహితీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతికి చెందిన విశ్రాంత ఆచార్యులు డాక్టర్ మిరియాల వెంకటరమణారెడ్డి అన్నమయ్య తాత్వికత అనే అంశంపై టీటీడీ ప్రచురణల విభాగం ఉపసంపాదకులు డాక్టర్ ఎన్ నరసింహాచార్య అన్నమాచార్యులు నరసింహ సంకీర్తనలు అనే అంశంపై ప్రసంగించి పత్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీలత అతిథులను ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థి కె ప్రదీప్కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో ఈ నెల 11 నుండి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి డోలు వాయిద్య పోటీల్లో ప్రదీప్ పాల్గొని తన ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు విద్యార్థి కె ప్రదీప్కు ప్రశంసాపత్రంతో పాటు మెమెంటోను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ ఎం ఉమాముద్దుబాల, డోలు విభాగం అధ్యాపకులు వైఎల్ శ్రీనివాస్, విద్యార్థి కె ప్రదీప్, టీటీడీ వైద్య విద్యా విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ను మర్యాదపూర్వకంగా కలుసుకోగా డాక్టర్ శరత్ విద్యార్థి ప్రదీప్ ప్రతిభను మెచ్చుకుని అభినందించారు. ప్రస్తుతం ప్రదీప్ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో 2వ సంవత్సరం డోలు ప్రావీణ్య కోర్సును అభ్యసిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ ఎం ఉమాముద్దుబాల విద్యార్థి సాధించిన జాతీయ స్థాయి అవార్డు విశేషాలను ఎస్విబిసికి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఎస్వి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ నుంచి ప్రిన్సిపల్గా నేను మా స్టూడెంట్ ప్రదీప్ కుమార్ డోలు డిపార్ట్మెంట్ ప్రవీణ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వైఎల్ శ్రీనివాసులు గారి శిష్యుడు. తను ఈరోజు నేషనల్ లెవెల్లో డోలు పర్కషన్ దీనిలో ఫస్ట్ ప్లేస్ సాధించిన ఘనత ఎస్వి సంగీత నృత్య కళాశాలకి దక్కినందుకు స్వామివారికి సదా కృతజ్ఞలము. ఈ కాంపిటీషను సౌత్ జోన్లో జోనల్ లెవెల్లో జరిగి, స్టేట్ లెవెల్లో జరిగి, నేషనల్ లెవెల్లో 150 యూనివర్సిటీస్లో ఫస్ట్ ప్లేస్ సాధించినటువంటి ప్రదీప్కి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుగ్రహంతో, వారి యొక్క ప్రోత్సాహంతో కళాశాలలో ఎంతోమంది విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఫైన్ ఆర్ట్స్ పరంగా ముందుకు నడిపిస్తున్నటువంటి దేవస్థానం యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రదీప్ అనే ఈ డోలు ప్రవీణ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి
నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ రావడం కళాశాలకు ఎంతో గర్వకారణంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. భద్రాచలం జిల్లా పాల్వంచ పట్టణం శ్రీనివాసగిరిపై కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ముచ్చటైన రథంపై కొలువు తీర్చారు. ఆపై మహిళల కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం కోలాహలంగా నిర్వహించారు. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహాదేవుడికి అభిషేకం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పీఠంపై శివలింగాన్ని ఉంచి అర్చకులు భక్తులచే పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తర్వాత పుష్పమాలలతో స్వామిని అలంకరించి హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా తుని పట్టణ శివారులోని గెడ్లబీడు ప్రాంతంలో కొలువైన శ్రీ ధారాలమ్మ తల్లి ఆలయంలో కొత్త అమావాస్య ఉత్సవాలు కలశ శోభాయాత్రతో ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పవిత్ర జలాలను నింపుకున్న కలశాలకు పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసి తలపై పెట్టుకుని పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు శోభాయాత్రలో ఆడిపాడి సందడి చేశారు. అనంతరం ఆలయానికి చేరుకుని భక్తులు కలశాలను అమ్మవారికి సమర్పించారు. విశేష అలంకరణలో అనుగ్రహించిన ధారాలమ్మ దర్శనం చేసుకుని భక్తులు తరించారు. నంద్యాల పట్టణం నాగులగుంట రోడ్డులో కొలువైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకాలు ఘనంగా జరిగాయి. పాల్గొన మాసం త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు ప్రదోషకాల సమయంలో ఆలయ ప్రాంగణంలో వెలసిన నందీశ్వరుడికి తొలుత శుద్ధ జలాలు, తర్వాత పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, విభూది, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై నందీశ్వరుడికి పుష్పమాలలు, రత్నాల హారాలతో అలంకరణలు చేసి నైవేద్యం, మంగళ హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం శనివారపుపేటలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి, రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి చెంత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలను వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో సంప్రదాయ శోభితంగా చక్రస్నానం నిర్వహించారు. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరాన నెలవైన శ్రీ ఉమారుద్రకోటేశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. బలరామ ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినితికెక్కిన ఉమారుద్రకోటేశ్వరాలయంలో పాల్గొన త్రయోదశిని పురస్కరించుకుని శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామివారికి, అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న నందీశ్వరుని బృహత్మూర్తికి ఎంతో వేడుకగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి, ఆలయం వెలుపల నందీశ్వరునికి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి లింగాష్టకాల పఠనయుక్తంగా నివేదన, కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని హరహర మహాదేవ స్మరణలతో పరవశులయ్యారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో వేచేసిన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పాల్గొన మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు నిత్య ఉపచారాలను నిర్వహించిన తర్వాత పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో మంగళకరంగా అభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు కార్తికేయుని అభిషేకాన్ని కనులరాగాంచి తరించారు. ఆలయ ప్రాంగణంలో నాగశిలలకు పసుపు, కుంకుమలతో పూజలు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా మదిరలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకాలు కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అర్చకులు అభిషేక ఆరాధనలతో పూజలు జరిపి హారతులు అందజేశారు. తర్వాత గర్భాలయం ఎదురుగా ఉన్న నందీశ్వరునికి ప్రదోషకాల సమయంలో భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి నివేదన, నీరాజనం సమర్పించారు. అస్య శ్రీరుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషిః అనుష్టుప్ ఛందః సంకర్షణమూర్తి స్వరూపో యోసావాదిత్యః పరమపురుషः स एष रुद्रो देवता अग्निक्रतुजरमायामिष्टकाया गुंसतरुद्रीये जपाभिषेके विनियोगः नमः शम्भवे च अग्निहोत्रात्मने अंगुष्ठाभ्याम् नमः मयो भवेत दर्शपूर्णमासात्मने तर्जनीभ्याम् नमः. కర్నూలు పట్టణం పాత ఊరిలో జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితాపీఠంలో అమ్మవారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పాల్గొన మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనాది విశేష సుగంధ ద్రవ్యాలతో శ్రీ లలితాదేవి అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం చక్కని తల్లికి కవచధారణ చేసి పుష్పమాలలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద